వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మంగళగిరి నవలూరు పుట్ట దగ్గరకు అయితే వెళ్తున్నాం. ఇది మంగళగిరికి దగ్గరగా ఉంది అని చాలామందికి తెలీదు. అలాంటి వారి కోసమే ఈ వీడియో చూడండి. ఇప్పుడు మనం ప్రకాశం బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం అయితే నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరకు అయితే వచ్చేసాం. ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర ఇక్కడైతే కుల మతాలకు అతీతంగా అంటే ముస్లింలు, క్రైస్తవులు, మన హిందువులు అందరూ కలిసి నాగేంద్ర స్వామిని సమానంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పటికీ కూడా నాగేంద్ర స్వామి వారు దర్శనమిస్తూనే ఉంటారు, భక్తులకి కనబడుతూనే ఉంటారు. ఇక్కడ కార్తీక మాసంలో స్వామివారికి కళ్యాణం చేస్తారు. అది ఎప్పుడంటే కార్తీక మాసం చివరి ఆదివారం చేస్తారన్నమాట. చాలా వైభవంగా జరుగుతుంది. ఎవరైనా ఇంకా చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి దర్శించుకోండి. హిందువులకు నాగేంద్ర స్వామిగా, ముస్లింలకు నాగుల మీరాగా దర్శనమిస్తారు. పూజారి లేని ఆలయం. ఈ ఆలయంలో పూజారి కనిపించరు. భక్తులకు భగవంతునికి మధ్య ఎవరూ ఉండకూడదని నియమం. అందుకే ఎవరి పూజ వారే చేసుకుంటారు. ఇక్కడ స్వామివారితో పాటు కొన్ని నాగులు కూడా ఉంటారు. నాగకన్య కూడా ఉంటుంది. స్వామివారికి ఎదురుగా నాగమ్మ తల్లి ఉంటుంది. నాగేంద్రుడు, నాగకన్య, అశ్వత్థ నారాయణులకు ఇక్కడ కళ్యాణం చేస్తారు. ఈ ముగ్గురికి కూడా ఒకే సమయంలో ఒకే వేదికపై కళ్యాణం చేయడం విశేషం. ఈ కళ్యాణంలో 23 మంది అవకాశం ఉంటుంది. ఆ 23 మంది నమోదు చేయించుకునేది నాగుల చవితి రోజు. ఆ 23 మంది ఇచ్చిన డబ్బులతో మాత్రమే చేస్తారు. కళ్యాణం అనంతరం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. ఆ సమయంలో పెట్టే అన్నప్రసాదం అమోఘంగా ఉంటుంది. ఇంకా స్వామివారి వస్త్రం. ఈ ఆలయానికి వెళ్ళేవారికి ఈ సంగతి తెలియదు. స్వామివారిని ప్రత్యక్షంగా చూడకూడదు, అందుకని వస్త్రం కప్పి ఉంచుతారు. దీనిని 3 నెలలకు ఒకసారి మార్చుతారు. మనం ఈ స్వామివారిని దర్శించుకోవాలంటే మనం సూర్యకిరణాల తర్వాతే దర్శనం. ప్రతిరోజు సూర్యకిరణాలు తాకిన తర్వాతే భక్తులను లోపలికి అనుమతిస్తారు. లోపల ఉన్న నాగేంద్ర స్వామిని సూర్యకిరణాలు తాకడం ఇక్కడ విశేషం. అలాగే సాయంత్రం 4 గంటల తర్వాత ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వరు. ఎందుకంటే స్వామివారు రోజు సాయంత్రం 4 గంటల తర్వాత స్వామి సంచారం చేస్తారంట. స్వామివారు ఆలయ ప్రాంగణం అంతా సంచరిస్తారంట. ఇక్కడ కళ్యాణం చేయించుకునే వాళ్ళు ముందుగా పేరు నమోదు చేయించుకోవాలి. ఇక్కడ కళ్యాణం ప్రత్యేకం. ఇక్కడ నాగేంద్ర స్వామి చాలా మహిమగల దేవుడని అంటారు. ఎందుకంటే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలను ప్రసాదించే మహిమగల దేవుడని అంటారు. గర్భసంచి లేని మహిళకు సంతానం ప్రసాదించిన స్వామి ఈ స్వామి. మహిమలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కార్తీక మాసంలో చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే అన్ని కులాల వారు నాగేంద్ర స్వామిని పూజిస్తారు. చుట్టూ ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ మనం ఎవరి పూజ వారే చేసుకోవచ్చు. మన చేతులతో స్వయంగా నాగులకు అభిషేకం, పూజ, నిర్వహణ అన్నీ మన చేతులతో మనం స్వయంగా చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారికి ప్రసాదం వండడానికి పొంగలి చెట్టు ఉంటుంది. ఇక్కడ స్వామివారికి మనం స్వయంగా పొంగలి వండి నైవేద్యం పెట్టవచ్చు. ఇక్కడ అన్ని దేవతలు ఒకే చోట కొలువై ఉన్నారు. లోపలికి వెళ్ళగానే మనకి కుమారస్వామిని దర్శనం జరుగుతుంది. తర్వాత వినాయక స్వామిని, కుమారస్వామి విగ్రహం పైన రాముల వారు, సీతాదేవి, శివయ్యను ఆరాధిస్తున్న విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. పక్కనే మనకు వినాయకుడు మనకు దర్శనమిస్తాడు. అలా అమ్మవారు మనకి లలితాదేవిగా దర్శనమిస్తారు. పక్కనే ఉన్న శివయ్యను దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే అమ్మవారు శివయ్య ముందు నంది విగ్రహం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి మనకు అమ్మవారి సమేతంగా దర్శనమిస్తారు. ఇక్కడ నాగప్రతిమలు కూడా మనకు దర్శనమిస్తాయి.
సుబ్రహ్మణ్య స్వామి ఇంకా గుడి అయితే ఇంకా వర్కింగ్లో అయితే ఉంది. దాతలు కావాలని అడుగుతున్నారు. ఇంకా మీలో ఎవరైనా ఈ గుడి చూసి ఉండకపోతే స్వామివారిని దర్శించుకోండి. చాలా మహిమగల దేవుడు. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడ కళ్యాణం ప్రత్యేకం. కార్తీక మాసంలో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. చివరి ఆదివారం స్వామివారికి కళ్యాణం చేస్తారు. కళ్యాణం అనంతరం అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని 60 అడుగుల విగ్రహంతో ప్రతిష్ఠించారు. విగ్రహం అయితే చాలా బాగుంది. ఇంకా వర్కింగ్లో అయితే ఉంది గుడి. ఇంకా పూర్తి అవ్వలేదు. మీలో ఎవరైనా చూడకపోతే చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.